హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ కిచెన్. డిసెంబర్ మంత్ అంటేనే పార్టీస్ కదండి. క్రిస్మస్ పార్టీ, న్యూ ఇయర్ అండ్ పార్టీస్ ఇట్లా ఉంటాయి కదా. సో అలాంటి ఒక పార్టీని మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా అరేంజ్ చేశారు. సో దానికి మేము అటెండ్ అయ్యామన్నమాట. సో ఆ కొన్ని మూమెంట్స్ ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది జర్మనీలో అట్లా అన్ని. సో పదండి చూసేద్దాం. మరి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనము జాకెట్స్తో వస్తాం కదండి, వింటర్ సీజన్. సో అవి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మనము మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసేసుకుని వెళ్ళిపోవటమే. ఇదంతా ఎంట్రన్స్లో అనమాట. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. అక్కడ ఏంటంటే మనకి ఎంట్రన్స్లో ఇక్కడ ట్యాగ్స్ వేస్తారు, రిస్ట్ బ్యాండ్స్ లాగా. నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో బూత్ లా ఉందండి. ఇక్కడ మనకి ఇన్స్టెంట్ ఫొటోస్ తీసి ఇచ్చేస్తారు. ఫోటో తీసుకున్న తర్వాత లోపలికి అట్లా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మాకు వాటర్ సర్ఫింగ్ కనిపించింది. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వాచింగ్కి పెట్టారండి. ఇది మాత్రం చాలా 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 బాగుంది. మనం ఎట్లానో రియల్లో చేయలేం కదండి. అఫ్ కోర్స్ ట్రై చేయొచ్చు, బట్ నాకైతే చాలా టఫ్. వాటర్ అంటేనే చాలా భయం. సో దాన్ని చూసి అట్లా ఎంజాయ్ చేసాను. ఈ ఈవెంట్లో ఇంకొకటి థీమ్ ఒకటి పెట్టారండి, లైక్ శాండ్ బీచ్ లాగా పెట్టారు. సో ఆ మూమెంట్స్ని అయితే నేను క్యాప్చర్ చేయలేదు, మర్చిపోయాను. పార్టీ అరేంజ్మెంట్స్ అండ్ థీమ్ బేస్డ్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. సో మరి మన అసలైన ఫుడ్ రిలేటెడ్ చూసేద్దాం పదండి. మరి ఇప్పుడు డిన్నర్ స్టార్టింగ్ వచ్చేసి డెజర్ట్స్ అండి. మరి మనం డెజర్ట్ ఫేవరెట్స్ కదా. సో అందుకే మీకు డెజర్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ పుడ్డింగ్స్ అండి. ఇట్లా జార్స్ లాగా పెట్టేశారు. సో ఎవరికి వాళ్ళు ఒక్కొక్కటి తీసేసుకుని తినేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాలాడ్స్ అండి. సో సాలాడ్స్ కూడా ఇట్లా జార్స్లో ప్లేస్ చేశారనమాట. డిఫరెంట్ సాలాడ్స్ మనకి ఏది కావాలంటే అది తీసుకుని మనము తినేయచ్చు. ఈ సాలాడ్స్ కినోవా, గ్రీన్ పీస్ అండ్ కొన్ని వచ్చేసి ఇట్లా మన రెడ్ క్యాబేజ్ ఉంటుంది కదండి, అట్లా డిఫరెంట్ సాలాడ్స్ అనమాట. దీని లిస్ట్ కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ జార్ యొక్క సాలాడ్ కానీ డెజర్ట్స్ కానీ మనకి పక్కన ఇట్లా డిస్ప్లే లైక్ చిన్న ప్రింట్అవుట్ లాగా పెట్టారనమాట. ఈ డెజర్ట్ ఏ ఫుడ్ ఐటమ్ పేర్లన్నీ పెడతారనమాట. సో అవి చూసుకుని మనము తీసుకోవచ్చు. చూసారా ఇక్కడ ఇలా స్టార్టర్స్ పేర్లని రాసున్నాయి మన సాలాడ్స్ అన్నీ. నేనైతే డెజర్ట్ లవర్ని కదండి, స్వీట్ ఆర్ డెజర్ట్ లవర్ని. సో అందుకని నేను ఫస్ట్ పుడింగ్తో స్టార్ట్ చేసేసాను. 4 to 5 డిఫరెంట్ పుడింగ్స్ ఉన్నాయండి. సో కొంచెం డిఫరెన్స్తో చాక్లెట్ మూస్ ఉంది, అలాగే హ్యాజల్నట్ మూస్ ఉంది, కోకోనట్ రిలేటెడ్ అండ్ వెనిలా రిలేటెడ్ పుడింగ్స్. సో అన్నీ చాలా బాగున్నాయండి. నేనైతే ఒక 2 అయితే టేస్ట్ చేశాను. నెక్స్ట్ నేను సాలాడ్ని ట్రై చేశానండి. కినోవా సాలాడ్ తీసుకున్నాను. దీని టేస్ట్ వచ్చేసి బాగానే ఉందండి, నాట్ బ్యాడ్. ఫస్ట్ కొంచెం ఓకే అనిపించింది, బట్ తర్వాత తినగా బాగుందనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఒక ఆయన కూడా అడిగారు ఏంటది అని చెప్పి చూపిస్తున్నాను. సో టేస్ట్ కూడా బాగుందని చెప్పి సజెస్ట్ చేశాను, తీసుకోవచ్చని. కినోవా సాలాడ్తో పాటు నేను చిక్పీ సాలాడ్ కూడా ట్రై చేశానండి. ఇదైతే చాలా బాగుంది. కినోవా సాలాడ్ కన్నా ఇది ఇంకా చాలా బాగుంది అనమాట టేస్ట్. రెడ్ క్యాబేజ్ షేవింగ్స్ రిలేటెడ్ సాలాడ్ మాత్రం నేను ట్రై చేయలేదండి. అప్పటికే కొంచెం నాకు సాలాడ్స్ హెవీ అయిపోయింది, 2 తిన్నాను కదా. సో అందుకని ఇంకా నేను ఇదైతే ట్రై చేయలేదు. వచ్చేసి మనం మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదామండి. సో మెయిన్ కోర్స్కి వచ్చేసి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పాస్తా రిలేటెడ్. ఇది స్ప్రింగ్ ఆనియన్ చాప్డ్ పీసెస్ అనమాట. అలానే పర్మసన్ గ్రేటెడ్ చీజ్. సో ఇది వచ్చేసి పాస్తాలోకి సాస్ అనమాట. సో ఇది కూడా నాన్ వెజ్ రిలేటెడ్ సాస్ పాస్తాలోకి. అండ్ ఇది వచ్చేసి మన పాస్తా, పెన్నీ పాస్తా అనమాట పక్కన. సో ఈ రెండు మిక్స్ చేసి మనకి బౌల్లో ఇస్తారనమాట అన్నీ వేసి. సో నేనైతే ఇది తినలేదు, ఎందుకంటే అది నాన్ వెజ్ రిలేటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పంకిన్ పొటాటో ప్యూరీ అండి. సో దానిలోకి ఇలా కర్రీ ఇచ్చేస్తారు, ఇది మీట్ కర్రీ. సో నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటే కాంబినేషన్ విత్ రోజ్ అండ్ కోల్ అనమాట. మన బ్రుసిల్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, చిన్న క్యాబేజెస్ అనమాట. ఇవి బాయిల్ చేసి సాల్ట్ వేసి బాయిల్ చేసింది. సో ఇవి 3 కాంబినేషన్తో తీసుకుంటారు ఇవి.
నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మన ఇండియన్ ఫుడ్ అండి. సో ఇండియన్ ఫుడ్లో ఏం పెట్టారంటే వైట్ రైస్ అండి, బాస్మతి రైస్ విత్ చెన్నా కర్రీ అనమాట. సో ఈ స్టాల్ చూడంగానే కొంచెం ప్రాణాలు వేసి వచ్చిందనమాట. స్టాల్ దగ్గర ఏంటంటే డిఫరెంట్ మన లెంటిల్స్ పెట్టారండి ఇవి. సో ఇవి బ్లాక్ బోనన్ అనమాట, బ్లాక్ బీన్స్. అట్లానే ఇక్కడ వేరే సైడ్ కూడా ఇట్లా డిఫరెంట్ మన లెంటిల్స్ పెట్టారు. ఇది వచ్చేసి రైస్ ఐటమ్ అండి. ఈ రైస్ వచ్చేసి రెడ్ రైస్ అనమాట. జస్ట్ జార్లో పోసి అలా డిస్ప్లే పెట్టారు. సో నేనైతే లైవ్గా ఇదే చూడటం రెడ్ రైస్ని. అలానే వచ్చేసి ఇది బుల్గర్ అండి. బుల్గర్ అంటే మన వీట్ రవ్వ అనమాట, కొంచెం బొద్దుగా ఉంటుంది అది. సో అవి అట్లా జస్ట్ ఊరికే డిస్ప్లే పెట్టారనమాట. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం పదండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇట్లా బీఫ్ రిలేటెడ్ అనమాట. ఇది బీఫ్ స్టీక్స్ లాగానే ఏదో అంటారండి. సో నాకు అంత బాగా తెలియదు ఐడియా అది. ఇది వచ్చేసి మన రెడ్ క్యాబేజ్ సాలడ్ లాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పొటాటో డంప్లింగ్స్ అనమాట. సో ఈ రెండు వచ్చేసి వెజిటేరియన్. సో ఈ 3 కాంబినేషన్తో తీసుకుంటారు ఈ సాసెస్ వేసుకుని. సో బీఫ్ మీట్ విత్ డంప్లింగ్ అండ్ దిస్ రెడ్ క్యాబేజ్ షేవింగ్స్ కాంబినేషన్తో తీసుకుంటారు అనమాట. సో మనకి ఏ కాంబినేషన్ కావాలంటే అది వేసుకుని మనము తీసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పా కదా నాన్ వెజ్ అని చెప్పి తిననని. సో అట్లా ఏం లేదండి. సో నేను జనరల్ నాన్ వెజ్ తింటాను. బట్ ఏంటంటే ఇట్లాంటి పార్టీస్లో నేను కొంచెం అవాయిడ్ చేస్తాను అనమాట, నాన్ వెజ్ తినను. సో ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ నాన్ వెజ్ అంటే ఒక చికెన్ ఫిష్ ఇట్లానే కాకుండా సో అన్నీ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను ప్రిఫర్ చేయను మోస్ట్లీ. ఇక్కడ ఐటమ్స్ అన్నీ చూడటానికి మాత్రం చాలా చాలా కలర్ఫుల్గా అట్లా చూస్తుంటే తినాలనిపించినట్టే ఉంటుందండి. సో ఇట్లా నేనైతే స్పెసిఫిక్గా ఒక 1 ఐటమే తిన్నానండి. పొటాటో డంప్లింగ్ రిలేటెడ్ది తిన్నాను నేను. సో ఇవన్నీ అయితే నేను తినలేదు. ఇక్కడ నాకు పార్టీలో ప్రశాంతి గారు అని చెప్పి ఒక ఆవిడ పరిచయం అయ్యారండి. సో పద్దూస్ కిచెన్ కదా అని చెప్పి వచ్చి పరిచయం చేసుకున్నారు. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో అందులో ఇంత పెద్ద పార్టీలో మన తెలుగు వాళ్ళు కలవటం, ఆహా ఆ ఫీలింగే వేరండి. సో ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళు దొరకటం అనేది చాలా కష్టం అనమాట. సో ఆవిడ వచ్చి మాట్లాడించగానే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఇక్కడ సుభాష్ వచ్చేసి ఈ పంకిన్ అండ్ పొటాటో ప్యూరీ అండ్ బ్రిసిల్ స్ప్రౌట్స్ ఉంది కదండి, అది ట్రై చేశారు. సో తనైతే అది తెచ్చుకున్నారనమాట. సో ట్రై చేస్తాను ఇది ఎట్లా ఉందని చెప్పి. సో టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యామిలీ చాలా క్లోజ్ అనమాట మాకు, లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ. సో సుభాష్ కొలీగ్, సో పంకజ్ అండ్ నేహ వీళ్ళ పేరు వచ్చేసి. సో వాళ్ళకి తెలీదు, ఫోటో తీస్తున్నాను అనుకున్నారు, బట్ తర్వాత చెప్పాను వీడియో అని చెప్పి. వీళ్ళు వచ్చేసి కొంచెం లేట్కి వచ్చారండి, ఎందుకంటే వాళ్ళ పాపకి స్విమ్మింగ్ లెసన్ ఉంది. స్విమ్మింగ్ లెసన్ అయిన తర్వాత వాళ్ళ పాపని మా ఇంట్లో డ్రాప్ చేసేసి వచ్చారనమాట. సో అక్కడ మా బాబు ఉన్నాడు ఇంట్లో, మా మదర్ అండ్ మా బాబు ఉన్నారు కదా, సో అక్కడ వదిలిపెట్టి వచ్చారు. ఇక్కడ వచ్చేసి నేను ఇండియన్ ఫుడ్ స్టాల్ దగ్గర వెయిట్ చేస్తున్నానండి. సో ఇండియన్ ఫుడ్ తిందామని చెప్పా కదండి, ఇది వైట్ రైస్ విత్ చిక్పీ కర్రీ అనమాట. సో చాలా వెయిటింగ్ అనమాట ఇక్కడ ఇండియన్ ఫుడ్ తిందామని చెప్పి. వేడి వేడి అన్నంలో వేడి వేడి చిక్పీ కర్రీ అండి. సో బాగా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాము దాన్ని తినడానికి. ఫస్ట్ నేనైతే ఇక్కడ తీసేసుకున్నానండి. సో సుభాష్ ఇక్కడ నాకు జస్ట్ క్లిప్స్ తీస్తున్నారు నాకు మూమెంట్స్ని. సో నేను తీసుకున్న తర్వాత తన్ని కూడా తీసాను అనమాట ఇక్కడ, జస్ట్ ఒక ఫ్యూ మూమెంట్స్. ఎంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేసి తీసుకున్నాము. టేస్ట్ మాత్రం అంత గొప్పగా ఏం లేదండి, ఎందుకంటే ఇది ఫుల్లీ కస్టమైజ్డ్ జర్మన్ వర్షన్ అనమాట. సో పర్వాలేదు, కొంచెం ఓకే, నాట్ బ్యాడ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్తా కోసం ఇది వెయిటింగ్ అండి నా ఫ్రెండ్. సో అది వెంటనే నాన్ వెజ్ అని తెలియగానే పక్కకు వచ్చేసింది, ఎందుకంటే తనైతే అస్సలు నాన్ వెజ్ తినదు, షీఈ్ ఫుల్ వెజిటేరియన్ అనమాట.
సో నెక్స్ట్ మేము ఏం చేసామంటే మేమిద్దరము నాన్ వెజ్ తినం కదా అని చెప్పి ఈ పొటాటో డంప్లింగ్ ఉంది కదా, డంప్లింగ్ విత్ క్యాబేజ్ షేవింగ్ సలాడ్ అది తీసుకున్నామండి. సో ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. సో అక్కడ మేము మీట్ అవాయిడ్ చేసేసి ఆ 2 కాంబినేషన్తో తిన్నాము డంప్లింగ్. ఇట్స్ వెరీ వెరీ టేస్టీ అండి. డిన్నర్ అయిపోయిన తర్వాత లైవ్ మ్యూజిక్ పెట్టారండి. సో ఇక్కడ పాటలు పాడుతున్నారు. సో అది మాత్రం చాలా బాగున్నాయి పాటలు. ఇంగ్లీష్ సాంగ్స్, జర్మన్ సాంగ్స్ అన్నీ పాడారు. మ్యూజిక్ మాత్రం బాగా ఎంజాయ్ చేసామండి సాంగ్స్ని. సో దిస్ ఈజ్ హౌ వీ ఎంజాయ్డ్ ద ఆఫీస్ పార్టీ అండి. సో ఇట్ వాస్ వెరీ నైస్ అనమాట. ఫుడ్ కానీ, సో అంబియన్స్ కానీ, వాళ్ళ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇదండి మరి జర్మనీలో ఆఫీస్ పార్టీ సెలబ్రేషన్స్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనము ఒక కొత్త వీడియోలో కలుద్దాం.